ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రప్రథమంగా థాయిలాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసే బిల్లుకు ఆ దేశ సెనేట్ ఆమోదం తెలిపింది. దీంతో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. 152 మంది సభ్యులున్న సెనేట్లో ఈ బిల్లుకు 130 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. సౌదీలో మండుతున్న ఎండలకు హజ్ యాత్రికులు ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటి వరకు 550 మంది హజ్ యాత్రికులు మరణించారు. మరణించిన వారిలో సుమారు 323 మంది ఈజిప్టియన్లు కాగా 60 మంది జోర్డోడానియన్లు. మంగళవారం నాటికి యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 577కు చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణమే అందుకు కారణమని తెలిపారు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారు. వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. రష్యాలో పదుల సంఖ్యలో బాజులిజం అనుమానిత కేసులు విజృంభించాయి. అరుదైన ప్రమాదకరమైన ఈ వ్యాధి లక్షణాలతో 4 భిన్న ప్రాంతాల్లో బాధితులు ఆసుపత్రిలో చేరారు. దీంతో అధికారులు 3 అరెస్టు చేశారు. ఒక ప్రముఖ డెలివరీ సంస్థ తయారు చేసిన సలాడ్లతో ఈ వ్యాధి తలెత్తినట్లు భావిస్తున్నారు. క్లోరోస్టియం బాజులినియం అనే ఒక రకం బ్యాక్టీరియా వెలువరించే విష పదార్థమే ఆహారం ద్వారా వచ్చే బాజులిజానికి కారణం. ఈ పదార్థంతో కలుషితమైన ఆహారాన్ని తిన్నవారికి పక్షవాతం, శ్వాసలో ఇబ్బంది వంటివి తలెత్తవచ్చు. పరిస్థితి విషమిస్తే మరణం కూడా సంభవించవచ్చు. ఈ రుగ్మత బాధితుల్లో తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, చూపు మసకబారడం, నోరు పొడిబారిపోవడం, ఆహారాన్ని మింగటం, మాట్లాడడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య నగరం కాశ్మార్లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత విక్టర్ స్కేల్పై 4.9గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. దీని ధాటికి కనీసం 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మంది గాయపడినట్టు సమాచారం. భారీ భవనాలు నేలమట్టమయ్యాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికాలో చట్టబద్ధమైన హోదా లేని లక్షలాది మంది వలసదారులకు ఉపశమనం కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా పౌరుల విదేశీ జీవిత భాగస్వాములు వారి పిల్లలకు దేశ పౌరసత్వం కల్పించినట్టు వెల్లడించారు. దాదాపు 5 లక్షల మందికి నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరినట్టు అంచనా. వేలాది మంది భారతీయులకు కూడా ఇది లబ్ధి చేకూరనుంది. విదేశీ జీవిత భాగస్వాములు కలిగిన అమెరికా పౌరులు వారి పిల్లలు కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. లీగల్ స్టేటస్ లేకుండా ఉంటున్న అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. రష్యాలోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ దాడులకు దిగుతోంది. మరోసారి ఉక్రెయిన్ రష్యా ఆయిల్ టెర్మినల్పై డ్రోన్ దాడి చేసింది. దాడి జరిగిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఆయిల్ ట్యాంక్లే లక్ష్యంగా రష్యాలోని దక్షిణ పోర్ట్ అజోవ్లో ఉన్న ఆయిల్ టెర్మినల్పై దాడి చేయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా చెలరేగిన మంటలను అదుపు చేసినట్లు రష్యా మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ తెలిపింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.